ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. లండన్ పర్యటన నుంచి సరాసరి బెంగళూరులో దిగి అక్కడ ఫ్రెష్ అయి తాడేపల్లి వచ్చి మీటింగ్ పెట్టాడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చాలా విషయాలు మాట్లాడాడు. ఈ సందర్భంగా 16 నెలలు జైల్లో ఉన్నా, అయితే ఏమైంది, సీఎం కాలా అని అంటున్నాడు ఆయన. 16 నెలలు జైల్లో పెట్టినారు, కానీ ఏమైంది, బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. దీన్ని బట్టి జగన్ పర్సనాలిటీలో 2 విషయాలను అర్థం చేసుకోవచ్చు. తాను జైలుకి వెళ్ళింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు కానీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో అవినీతికి పాల్పడినందుకు కాదు అని సిన్సియర్గా నమ్మడం. 2, జైల్లో పెట్టిన ఈ దేశంలో అధికారంలోకి రావడం చాలా సులభం అనే విషయాన్ని జగన్ బాగానే ఆకలింపు చేసుకున్నాడు అనేది మనకు అర్థం కావడం. ఇంకా ఏమన్నాడు, ఏం చేస్తారు, మహా అయితే మళ్ళీ మరో 3 నెలలు జైల్లో పెడతారు, మళ్ళా వస్తాం అధికారంలోకి అని కూడా ప్రకటించాడు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు, 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. ఈసారి 3 నెలలే జైల్లో పెడతారని ఆయనకు అంత నమ్మకం ఏంటో తెలియదు. బహుశా చంద్రబాబు జైల్లో ఉంది నెలన్నరే కాబట్టి అంతకి రెట్టింపు కంటే తన జైల్లో పెట్టరు అన్న ధైర్యం కావచ్చు. మొత్తానికి మళ్ళీ తాను అధికారంలోకి రావడం ఖాయం అని ఢంకా బజాయించి చెప్పాడు జగన్. ఈసారి ఖచ్చితంగా 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను అని కూడా చెప్తున్నాడు ఆయన. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. పోయినసారి కూడా ఇట్లాగే చెప్పాను, కానీ 5 ఏళ్లకే అధికారం పోయింది అన్న మాటని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడు. ఈ సందర్భంగా అభిమానుల్ని ఉల్లాసపరిచే విషయాలు, జనాన్ని పిచ్చివాళ్ళని చేసే విషయాలు ఆయన ఇంకా చాలా చెప్పాడు. ఈసారి జగన్ 2.0 వెర్షన్ చూస్తారని చెప్పి ప్రకటించాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఏంటి 2.0 వెర్షన్? జగన్ 1.0లో ప్రజల కోసం ఆలోచించడంలో బిజీగా ఉండి కార్యకర్తల గురించి పట్టించుకోలేదట. జగన్ 2.0లో ఈసారి కార్యకర్తలదే రాజ్యమంట. ప్రజల కోసం ఆలోచించడంలో ఎంతో బిజీగా ఉన్నాను అని చెప్పినప్పుడే ఆయన రాష్ట్రం గురించి జనం గురించి పట్టించుకున్నది లేదు. బటన్లు నొక్కే కార్యక్రమం తప్ప పాలన మీద దృష్టి పెట్టింది లేదు. ఇంతకీ ఆయన తన పార్టీ కార్యకర్తలకి చెప్పాలనుకుంది ఏంటంటే, ఈసారి అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరం ఎక్కిస్తా, అందుకని అప్పటి వరకు ఏ ఇబ్బందులున్నా నాతోనే ఉండండి అని. ఈ విషయంలో మాత్రం జగన్ మాటల్ని పూర్తిగా నమ్మొచ్చు. 2018-24 మధ్యకాలంలో ఆయన ఎన్ని వందల మంది కార్యకర్తలకి ప్రభుత్వం నుంచి ఏదో ఒక పేరుతోటి నెల నెల డబ్బులు ఇప్పించాడో లెక్కలేదు. జనం డబ్బుతోటి పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి ఆయనేమీ సందేహించడు అనేది నిజం. ఏదో ఒక డిపార్ట్మెంట్కి సలహాదారు పేరుతోనో, డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగి అనే పేరుతోనో ఒక్క కడప జిల్లాకు చెందిన డజన్ల మందికి ప్రభుత్వ ఖజానా నుంచి నెల నెల జీతం ఇంటికి వచ్చేట్టుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని సందేహించాల్సిన పని లేదు. కార్యకర్తలకి ధైర్యం నూరిపోయడానికి ఇంకో మాట కూడా చెప్పాడు జగన్. మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటా, ఏ అధికారిని వదలం అని ఒక హెచ్చరిక జారీ చేశాడు. చంద్రబాబు హెచ్చరికల కంటే జగన్ హెచ్చరికలు బాగా పనిచేస్తాయి అని ఈపాటికే చాలామందికి అర్థమైంది. అందుకే బ్యూరోక్రసీలో పైనుంచి కింద వరకు జగన్ అంటే ఉన్న భయం చంద్రబాబు అంటే లేదు అని చెప్పి కొంతమంది అభిప్రాయం. జగన్ మాట్లాడిన మాటల్లో అన్నిటికంటే కామెడీ ఒకటి ఉంది. అదేంటంటే క్యారెక్టర్ గురించి, క్రెడిబిలిటీ గురించి ఆయన ఇచ్చిన ఉపన్యాసం. క్యారెక్టర్ అనేది వాటర్ బాటిల్లో నీళ్ళ లాంటిదంట. ఒకసారి పారబోస్తే ఎత్తుకోవడం కష్టం అంట. చాలా వెరైటీ పోలిక. బాటిల్లో ఉన్న నీళ్ళు ఒక్కసారి ఇలా పడేసినామనంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేం. క్యారెక్టర్ కూడా అలాంటిదే. ఆయన విశ్వసనీయతే ఆయన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుందంట. క్యారెక్టర్ గురించి జగన్కు ఉన్న అవగాహన ఒక మాఫియా గ్యాంగ్ లీడర్కు ఉండే అవగాహన. మాఫియా గ్యాంగులకి ఒక కోడ్ ఆఫ్ ఆనర్, కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. ఇటాలియన్ భాషలో దీన్ని ఒమర్టా అంటారు. ఎందుకంటే ఇటలీలో
మాఫియా గ్యాంగులు చాలా ఎక్కువ. మాఫియాకి పూర్తి విధేయత ఉండటమే మట్ట. జగన్ తన క్యారెక్టర్ ఉందని మిగతా వాళ్ళకి లేదని అనడం వెనక అతని ఆలోచన ఇదే. నన్ను నమ్ముకుంటే ఒక మాఫియా గ్యాంగ్ లీడర్ ఎట్లా తన అనుచర గణాన్ని చూసుకుంటాడో అలా చూసుకుంటాను అని. దాన్నే ఆయన తన విశ్వసనీయతగా భావిస్తాడు. అయితే రాజకీయంగా జగన్ కొన్నిటికి కట్టుబడి ఉంటాడు అనేది వాస్తవం. ఆ రకంగా అతను తన విశ్వసనీయతను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఉదాహరణకి బీజేపీతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నా పబ్లిక్గా పొత్తు పెట్టుకోవడానికి అప్పటికీ ఇప్పటికీ జగన్ ఇష్టపడ్డాం. చంద్రబాబుతో పోలిస్తే జగన్ తన పొలిటికల్ స్టాండ్స్ని తొందరగా మార్చుకోడు. మంచి చెడులతో నిమిత్తం లేకుండా తాను అనుకున్న దాన్ని మొండిగా ఫాలో అవుతాడు. కొన్నిసార్లు రాజకీయంగా నష్టం జరిగినా కూడా కష్టాలు వస్తాయి, వాటిని ఎదుర్కొంటేనే లీడర్లు అవుతారు అని కొంచెం ఫిలాసఫీ కూడా చెప్పాడు ఈ సందర్భంగా జగన్. మొత్తంగా జగన్కి ఒక డిస్టింక్ట్ పొలిటికల్ పర్సనాలిటీ ఉన్నమాట వాస్తవం. అయితే అదే సమయంలో రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలే కానీ పొరపాటున కూడా రాష్ట్ర ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకునే తత్వం కాదు. అందుకే జగన్ 1.0, జగన్ 2.0 అని చెప్పినా ద ఎసెన్షియల్ జగన్ మాత్రం ఒక్కడే.